హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ పులుసు ఎలా చేయాలో చూసేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. అసలు ఎంత బాగుంటుందంటే అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూసేయండి. సో దీనికోసం అని చెప్పి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోనండి. ఆయిల్ అన్నది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దానిలోకి పోపు గింజలు వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. పోపు గింజల్లో ఆల్రెడీ జీలకర్ర ఉంటుందండి, బట్ అయినా సరే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే 1 పచ్చిమిర్చి వేసుకోండి. అలానే కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇది ఎగ్ పులుసు ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అంటే అసలు ఎవ్వరికి చేత కాని వాళ్ళకు కూడా, వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేయచ్చండి. నేను చెప్పినట్టు చేయండి, యాజ్ టీజ్గా అమ్మ వాళ్ళు ఎలా చేశారో అలానే వస్తుంది టేస్ట్. సో ఇక్కడ నేనైతే 6 ఆనియన్స్ తీసుకున్నానండి. మీడియం సైజు 6 ఆనియన్స్ తీసుకొని వాటిని కోసి ఒక పావు గంట సేపు అయితే ముందు వాటర్లో అయితే వాటిని ఆనియన్స్ని అయితే వేసుకోనండి. అలా వేయటం వల్ల ఏంటంటే మనకి కోసేటప్పుడు మనకి కళ్ళల్లో నుంచి వాటర్ రాకుండా ఉంటాయి. ఓకేనా. ఒక 6 ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. కట్ చేసుకొని అవి పచ్చిమిర్చి అవి వేగిన తర్వాత దానిలోనైతే ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఆనియన్ వేసిన తర్వాత దానిలోకి కొంచెం హింగువ వేసుకోండి. అలానే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఓకేనా. చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే. సో అలానే 1 అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను ఇక్కడ అల్లం పేస్ట్ ఒక్కటే వేస్తున్నాను. సో అందుకని చెప్పి 2 ఎల్లిపాయలు అయితే దంచి వేసుకున్నాను. మీ దగ్గర డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే 1 టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఓకేనా. తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకోనండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూనే వేయండి, ఎక్కువ వేయమాకండి. జస్ట్ ఆనియన్ అయితే ఇలా సాల్ట్ వేస్తే ఏంటంటే తొందరగా మగ్గుతాయి, అందుకని చెప్పి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే ఆనియన్స్కి పడుతుంది. సో 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సాల్ట్ వేసుకుంటే మనకి ఏంటంటే తొందరగా మగ్గుతాయండి ఆనియన్స్. అలానే నేను ముందు చెప్పాను కదా, పావు గంట సేపు ఆనియన్స్ వాటర్లో నానబెట్టుకుంటే కళ్ళు మండవని చెప్పి. అప్పుడే మీరు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకోండి. మనం దీంట్లో చింతపులుసు వేస్తాం కాబట్టి ఆనియన్స్ నానబెట్టుకునేటప్పుడే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుందండి. నానబెట్టుకొని ఉంచుకోండి. ఈ ఆనియన్స్ అన్నది బాగా మగ్గాలండి. మగ్గితేనే బాగుంటుంది కర్రీ. మగ్గకుండా మనం వేయగానే దాంట్లో వాటర్ యాడ్ చేస్తామంటే అసలు టేస్ట్ ఉండదండి కర్రీ, గుర్తుపెట్టుకోండి. అందుకే మనకు ఆయిల్ ఎక్కువ పడుతుంది. 3 టేబుల్ స్పూన్స్ అని చెప్పాను. సో కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే మనకి ఆనియన్స్ అన్నది వేగినట్టండి. ఆ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఆనియన్స్ బాగా వేగాలి. వేగిన తర్వాత నేను చెప్పాను కదా, ముందుగా మనం చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలని చెప్పి. సో ఆ నానిన చింతపండు పిట్టుని తీసేసి ఆ వాటర్ అయితే పూర్తిగా పిండుకోండి. చూడండి, నిమ్మకాయ సైజ్ అంత సరిపోతుందండి. పిండుకున్న తర్వాత దానిలోకి 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోండి. 2 గ్లాసెస్ సరిపోతుందండి కరెక్ట్గా 6 ఆనియన్స్కి. అలానే నేను ఇక్కడ 4 ఎగ్స్ వేస్తున్నానండి. ఓకేనా. 4 ఎగ్స్ 6 ఆనియన్స్. మీకు కావాలంటే ఇంకా ఎక్కువైనా ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో చింతపండు రసము ప్లస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఆ వాటర్ని అయితే బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఓకేనా. 5 మినిట్స్ హైలో పెట్టుకుంటే వాటర్ అన్నది బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ నేను క్లిప్పు తీయటం మర్చిపోయానండి. ఓకేనా. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ సరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ తింటే ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకోండి. ఓకేనా. టేస్ట్ చూసుకోండి. టేస్ట్ బట్టి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం పడుతుంది, ఇంకొక 1 టేబుల్ స్పూన్ అయితే పడుతుందండి. అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఆ క్లిప్ తీయటం నేను మర్చిపోయాను. ఓకే. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 7 మినిట్స్ 5 to 7 మినిట్స్ అయితే మళ్ళీ మరిగించుకోండి వాటర్ని. వాటర్లో నుంచి ఆయిల్ అన్నది పూర్తిగా బయటికి తేలాలండి. సో చూడండి, ఇప్పుడిప్పుడే మనకి ఆయిల్ అన్నది బయటికి వస్తుంది కదా. సో మీరు ఇంకా ఈ వాటర్ కూడా ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. భయపడమాకండి, ఇలా ఇక తిక్కుగా రాలేదు కదా అని చెప్పి. సో వస్తుందండి, తిక్కుగా వస్తుంది కర్రీ అయితే. టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా. ఇంకొక 5 మినిట్స్ మనం మూత పెట్టుకొని మరిగించుకోండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. సో చూడండి, ఆయిల్ అన్నది ఇప్పుడిప్పుడే మనకు కొంచెం తేలుతుందండి. ఆయిల్ తేలాలి, తేలితేనే మనకి అది ఆనియన్స్ ఆ వాటరు అంతా కరెక్ట్గా ఉంటుందండి. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ముందుగా మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని ఉంచుకుంటాం కాబట్టి ఆ ఎగ్స్ని
ఇలా హోల్ పెట్టుకోండి ఫోర్క్ తోటి. ఇలా పెట్టుకోవటం వల్ల ఏంటంటే ఆ పులుసు అన్నది ఎగ్ లోపల వరకు వెళ్ళి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటాయండి ఎగ్స్. సో ఫోర్క్తో అలా గుచ్చి వేసుకొని మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. వేసుకొని ఒక 3 to 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని అలానే ఉంచండి. మరీ కదపమాకండి, అసలు వాటిని ఎగ్స్ చిదరైపోతాయి. సో అందుకని చెప్పి కదపమాకండి. సో ఇక్కడ ఏం చేస్తారంటే పచ్చి కొబ్బరి తీసుకోండి, లేదా మీ దగ్గర ఎండు కొబ్బరి పౌడర్ ఉన్నా కూడా ఎండు కొబ్బరి పౌడర్ అయినా వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో పచ్చి కొబ్బరి కొంచెం ఒక ముక్క తీసుకొని దంచి వేసుకోనండి. అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్, తినేటప్పుడు ఆ పలుకులు కూడా తగులుతాయి మనకి పచ్చి కొబ్బరి. సో పచ్చి కొబ్బరి మరీ బాగా దంచి మాకండి, ఎచ్చపచ్చగా దంచి దాంట్లో వేసి మరీ కదపకుండా జస్ట్ అలా తిప్పుకోనండి. ఎడ్జెస్ తిప్పుకొని మూత పెట్టుకొని జస్ట్ ఒక్క 5 మినిట్స్ ఉంటే చాలండి. మనకు చూడండి ఆయిల్ మొత్తం కంప్లీట్గా తేలుతుంది కదా. ఈ స్టేజ్లో ఏం చేస్తారంటే మీ దగ్గర కొత్తిమీర కనుక ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. నా దగ్గర ప్రస్తుతానికి కొత్తిమీర లేదు, అందుకే నేను వేయలేదు. సో ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కదుపుకోండి. చూడండి ఇందాకటికి ఇప్పటికి ఎంత చిక్కపడిందో. చిక్కపడుతుందండి, మనం కొబ్బరి వేసాం కాబట్టి చిక్కపడుతుంది. ఒక్కసారి కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచుకోండి, అంతేనండి. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకోండి, అంతే. అసలు వేడి వేడి అన్నంలో ఇలా కనుక పులుసు వేసుకొని తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి. ఇది మార్నింగ్ కన్నా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుందండి. కర్రీ అసలు మొత్తం పడుతుంది, పులుసు మొత్తం బట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.